తీసుకోండి సార్. థ్యాంక్ యూ. చేర్స్. చేర్స్. ఇంకేంటి సార్ సంగతులు? ఇల్లు చాలా బాగుందయ్యా. మీ ఆవిడని చూస్తేనే తెలుస్తుంది. చాలా పద్ధతిగా ఉంచింది ఇంటిని. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా విషయాలు? ఒక్క నిమిషం సార్. సార్ ఒక చిన్న కాలు బయటికి వెళ్ళి మాట్లాడు. ఓకేలే సార్. తినడానికి ఏమైనా తీసుకురావాలా? ఏదైనా పర్లేదండి. అలాగే సార్. సార్ మీరు ఇక్కడ ఏం కావాలో చెప్పండి సార్. నేను తెచ్చేదాన్ని కదా, మీరు ఎందుకు కిచెన్లోకి వచ్చారు? అది నేను కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. అది నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ సార్. మీ లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్ మ్యారేజ్. అనుకున్నాను. లేకపోతే ఇలాంటి అందగత్తే అలాంటికి ఎలా దొరికిందా అని. అయినా మీకెంతకన్నా బెటర్ సంబంధం దొరకలేదా? ఏమో అండి, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తలరాద్దే ఉందిలేండి, మనం మార్చుకోవచ్చు. నేను విషయం చెప్పనా? చెప్పండి. నేను చెప్పిన పని కనుక మీరు చేశారనుకోండి, మీ ఆయనకు ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది, ఆ తర్వాత మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఏం చేయాలి? అది మీకు వివరంగా చెప్పాలి అంటే, అయినా మీకు అర్థం కాకపోవడానికి ఏముంది? మీలాంటి అందగత్తిని మా లాంటి వాళ్ళు ఏమడుగుతారు? అంటే అది నా మాట వినండి. మీ వాడికి ప్రమోషన్ ఇస్తాను, డబుల్ శాలరీ ఇస్తాను, మీకు ఇల్లు కూడా కొనిస్తాను. దాంతో మీ లైఫే మారిపోతుంది. మీరు కూడా నాకు చూడంగానే నచ్చేశారు, కానీ మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా అని. నేను నిలబెట్టుకుంటాను. నా మాట నమ్మండి, మీ లైఫ్ ఇంతటితో మారిపోతుంది. అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా? థ్యాంక్ యూ అండి. సార్ సార్ ఏంటి సార్ పకటికల్లు కంటున్నారా ఏంటి? ఏం లేదయ్యా, చెప్పండి సార్. సరే కానీ నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటాను. అవునా సార్? నీకు డబుల్ శాలరీ ఇస్తాను. అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నాకు నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. నేనా? మీకేం ఫేవర్ చేయగలను సార్? చెప్పండి సార్. నేను చేయగలిగింది ఏదైనా సరే వెంటనే చేస్తాను. చెప్పండి సార్. మళ్ళీ మాట తప్పకూడదు. అయ్యో భలేవాళ్ళు సార్, చెప్పండి సార్. నేనేం చేయగలను చెప్పండి. అది నేను ఆవిడ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందబ్బా. తను చూసినప్పటి నుంచి నాకు మనసు ఆగట్లేదు. మీ ఆవిడతో ఒక్క నైట్ గడపాలి. రేయ్ ఏం ఆడుతున్నావురా? కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? నువ్వు ఇచ్చే బొంగులో ప్రమోషన్ కోసం మా ఆవిడని తాకట్టు పెట్టదా? ఏం ఆడుతున్నావురా? నేను నీ బాస్ని, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. బాస్ అయితే ఏంది? నీకోసం నా పిల్లల్ని తాకట్టు పెట్టదా? బయటికి పో. రేయ్ నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా. రోడ్డు మీద అడుక్కుని తింటావు. ఉద్యోగం పీకేసినా పర్లేదు, నా పిల్లల్ని ఏదో రకంగా కష్టపడి నేను సాక్కుంటాను. నువ్వు బయటికి వెళ్ళరా.